మీరు మద్యపానానికి బానిసలైతే దాని నుంచి బయటపడటం అంత సులభం కాదు. మద్యం సేవించడం వల్ల కలిగే అనర్థాలు తెలిసిన వ్యసనాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈ ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడటానికి మన ఇంట్లో ఉన్న వాటితోనే హోమ్ రెమెడీల పద్ధతిలో మద్యం మానేయవచ్చు. మరి అవేమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. గుండె కాలేయంపై మద్యం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మద్యం సేవించటం వల్ల శరీరంలో ప్రతి భాగాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరం మొత్తం ప్రభావితం అవుతుంది. మద్యం ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. మద్యపానం వల్ల కలిగే నష్టాల గురించి తెలిసినప్పటికీ దాని వ్యసనాన్ని విడిచిపెట్టడం అంత సులభం కాదు. అయితే కొన్ని హోమ్ రెమెడీస్తో ఈ వ్యసనాన్ని మానేయవచ్చు. మద్యపానం వల్ల కలిగే నష్టాలు, అలాగే మద్యపాన వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలో తెలుసుకునే ముందు ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్, కడుపుకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అధిక ఆల్కహాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మద్యం వ్యసనం క్యాన్సర్కి కూడా కారణం కావచ్చు. ఆల్కహాల్ తాగటం వల్ల లివర్ సిరోసిస్ వస్తుంది. ఆల్కహాల్ వ్యసనాన్ని ఎలా వదులుకోవాలి? ఎండు ద్రాక్ష. ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడటానికి ఎండు ద్రాక్షని ఉపయోగించండి. మీకు ఆల్కహాల్ తాగాలి అనిపిస్తే మీరు ఆ సమయంలో ఎండు ద్రాక్షని తినవచ్చు. మద్యం తాగాలనే కోరిక తగ్గుతుంది. వ్యసనం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఖర్జూరం. ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలించుకోవటానికి మీరు ఖర్జూరాన్ని తీసుకోవచ్చు. ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలిపెట్టడానికి ఖర్జూర నీరు సిఫారసు చేయబడింది. దీనికోసం ఖర్జూరం తురుమును నీటిలో నానబెట్టండి. ఆ నీటిని రోజుకి 2-3 సార్లు త్రాగితే ఆల్కహాల్ వ్యసనాన్ని దూరం చేయవచ్చు. క్యారెట్. ఆల్కహాల్ మానేయటానికి క్యారెట్ జ్యూస్ తాగడం కూడా చాలా మంచిది. ఇది ఆల్కహాల్ వ్యసనాన్ని విడిచిపెట్టడానికి బాగా సహాయపడుతుంది. అలాగే యాపిల్ జ్యూస్ కూడా తాగవచ్చు. రోజుకు 2-3 సార్లు యాపిల్ లేదా క్యారెట్ జ్యూస్ తాగటం వల్ల ఆల్కహాల్ వ్యసనాన్ని మానేయవచ్చు. తులసి ఒక ఆయుర్వేద ఔషధం. ఆల్కహాల్ వ్యసనాన్ని వదిలిపెట్టడానికి తులసి ఆకులని ఉపయోగించండి. ఇది మద్యం తాగాలనే బలమైన కోరికని తగ్గిస్తుంది. తులసిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమినేట్స్ కూడా ఉంటాయి. ఇది శరీర నిర్వీశీకరణకు కూడా దారితీస్తుంది. అశ్వగంధ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేయటానికి కూడా సహాయపడుతుంది. రోజు 1 చెంచా అశ్వగంధ పొడిని పాలతో కలిపి తీసుకుంటే మద్యపాన వ్యసనం దూరం అవుతుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మద్యపానం మానేయాలి అనుకునే వారికి హోమ్ రెమెడీస్. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.